Hello Andarki. I hope everyone is doing well in your preparation. This is Monica. Welcome back to our channel Inspire to Aspire. బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ సిరీస్ స్టార్ట్ చేశాము. నిన్న డే 1లో 10 ఈడియం అండ్ ఫ్రేసెస్ కంప్లీట్ చేసుకున్నాము. క్విక్గా 10 మనం రివైజ్ చేసుకొని ఇవాళ డే 2లోకి వచ్చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి బీట్ అబౌట్ ఆర్ బీట్ అరౌండ్ ఆర్ బీట్ ద బుష్. ఇట్ మీన్స్ టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ ద మెయిన్ టాపిక్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. To say or do something exactly right. Spill the beans. To tell a secret often by accident. Bite the bullet. To accept a difficult situation and deal with it bravely. Next, under the weather. Not feeling well, slightly ill. Cost an arm and a leg. To cost a lot of money. Once in a blue moon. Very rarely, almost never. A piece of cake, something that is very easy to do. Call it a day. To decide to stop working for the day. ఈ 10 నిన్న మనం చూసుకున్నాము. అండ్ డే 2లో మనం నెక్స్ట్ 10 ఈడియం అండ్ ఫ్రేసెస్ కవర్ చేద్దాము. చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. టు రివీల్ ఎ సీక్రెట్ బై మిస్టేక్. సేమ్ సిమిలర్ మనం నిన్న కూడా ఒకటి చూసాం. అదేంటి? స్పిల్ ద బీన్స్. టు టెల్ ఏ సీక్రెట్ ఆఫెన్ బై యాక్సిడెంట్, మిస్టేకెన్లీ, ఒక అనుకోకుండా మనం సీక్రెట్ చెప్పాడు. ఇన్ ద సేమ్ వే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. టు రివీల్ ఏ సీక్రెట్ బై మిస్టేక్. నెక్స్ట్, బ్రేక్ ద ఐస్. బ్రేక్ ద ఐస్ అంటే ఫస్ట్ విల్ సీ దిస్ ఎక్స్ప్లెనేషన్. To make people feel more relaxed in a social situation. To make people feel more relaxed in a social situation. It means ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాము మనము. సరే, మనమే ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాము. అక్కడ అమ్మ వీళ్ళు పిన్నిరా, వీళ్ళు బాబాయ్రా, లేకపోతే వీళ్ళ అత్తయ్య, వీళ్ళ మామయ్య, వీళ్ళు నీ కజిన్ అని చెప్పి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. మనం ఎప్పుడో వాళ్ళతో చిన్నప్పుడు కలిసి ఉంటాము. తర్వాత మనకి వాళ్ళకి కాంటాక్ట్ లేదు. ఇప్పుడు సడన్ గా ఈవెంట్లో కలిసి ఉంటాం. సో మనము ఇప్పుడు వాళ్ళు అట్లా చెప్పి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చిన్న హెసిటేషన్ మనలో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళలో ఉండొచ్చు. హాయ్ అని చెప్పి వదిలేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ మనం వేయలేం చిన్న హెసిటేషన్ వల్ల. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ ఫిల్ చేసి మాట్లాడడాన్ని బ్రేక్ ద ఐస్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఒక ఈవెంట్కి ఆర్ ఎనీ ప్లేస్, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక కొత్త పర్సన్ని మనం మీట్ అయినప్పుడు ఫస్ట్ మాట్లాడడం అనేది ఉంటుంది. వాళ్ళు హెసిటేషన్తో, మనం హెసిటేషన్తో సైలెంట్గా ఉంటే మీట్ అయ్యి యూజ్ ఏముంటుంది? కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం మాట్లాడుకోవాలి. సో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడమే బ్రేక్ ద ఐస్. ఆ సైలెన్స్ని బ్రేక్ చేసి మనం మాట్లాడతాం చూసామా, దాన్నే బ్రేక్ ద ఐస్ అంటారు. వాట్ ఇట్ మీన్స్ బ్రేక్ ద ఐస్? ఫ్రేజ్ ఇస్ టు మేక్ పీపుల్ ఫీల్ మోర్ రిలాక్స్డ్ ఇన్ ఏ సోషల్ సిచ్యువేషన్. నెక్స్ట్, ఎ బ్లెస్సింగ్ ఆర్ ఎ బూన్ ఇన్ డిస్గస్. డిస్గస్ అంటే తెలుసు కదా, మనం మన ప్లేస్లో లేమన్నమాట. సంథింగ్ హైడ్, మారువేషం, సంథింగ్ అలాంటిది అన్నమాట. వాట్ ఇట్ మీన్స్? సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఎట్ ఫస్ట్ బట్ టర్న్స్ అవుట్ టు బి గుడ్. సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఎట్ ఫస్ట్ బట్ టర్న్స్ అవుట్ టు బి గుడ్. ఫస్ట్లో మనకు ఇది బాగాలేదు అనిపిస్తుంది, బట్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి గుడ్ అన్నమాట. నెక్స్ట్, ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. ఎ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. ఇది ఇంపార్టెంట్. కొంచెం మనకి ఇది గుర్తుంచుకోవాల్సిన ఈడియం లాగా అనిపిస్తుంది. అంటే చిన్న క్లూ కూడా ఒకసారి మనం చదవలేదంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, ఎ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే ఇప్పుడు చూడండి, సడన్ గా మనకు ఒక విషయం తెలిసింది, ఇన్ఫర్మేషన్, సడన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అది అన్ఎక్స్పెక్ట్ చేయలేం మనం. ఇప్పుడు మనం అనుకుంటాం, నార్మల్గా మన కేసే చూసుకుంటే చాలా ఇష్టపడి చదువుకునే బాయ్ ఆర్ గర్ల్ ఎవరో ఉన్నారు. వాళ్ళు అస్సలు మనం అనుకుంటాం ఈ ఎగ్జామ్లో వాళ్ళు ఇంకా టాప్, వాళ్ళకి ర్యాంక్ వచ్చేసింది, అసలు మిస్ అవ్వదు అన్న హోప్తో మనం ఉంటాం. బట్ ఆ రిజల్ట్లో మనకి వాళ్ళకి సడన్ గా ఒక
రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తదంటే వాళ్ళు ఫెయిల్ అయినారని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు అది అనుకోము. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. ఇప్పుడు సడెన్‌గా పిడుగు పడితే పిడుగు లాంటి వార్త అంటారు కదా! ఇన్ ద సేమ్ వే ఎ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. ఇట్ మీన్స్ ఎ సడెన్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్. అనుకోనిది జరగడాన్ని బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాం. నెక్స్ట్ బరీ ద హ్యాచెట్. హ్యాచెట్ అంటే టు స్టాప్ ఫైటింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్ అండ్ బికమ్ ఫ్రెండ్లీ. ఒకరంటే మనకిష్టం లేదు. ద్వేషం. ఇట్ మీన్స్ ద్వేషం. దాన్ని మనం బరీ ద హ్యాచెట్. హ్యాచెట్ అంటే ద్వేషం అనుకుందాం. బరీ ద హ్యాచెట్ అంటే దాన్ని తీసేయడం. అంతే గుర్తుంచుకోవాలి. టు స్టాప్ ఫైటింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్ అండ్ బికమ్ ఫ్రెండ్లీ. ఫైటింగ్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం ఆపేసి వాళ్ళతో ఫ్రెండ్లీ అయిపోవడం అన్నమాట. బరీ ద హ్యాచెట్ అంటే ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ అయిపోతే ఈ గొడవలేముండవు గదా! సరే వాళ్ళు చేస్తారు, మనము చేస్తాం. ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి ముందుకు పోతేనే ఆ రిలేషన్‌షిప్ అనేది ఉంటది. సో, అదనమాట. బరీ ద హ్యాచెట్. హ్యాచెట్ అంటే ఫైటింగ్స్‌ని, ఆర్గ్యుమెంట్స్‌ని అన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్లీగా ఉండడం. బర్న్ ద మిడ్‌నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్‌నైట్ ఆయిల్ అంటే టు వర్క్ ఆర్ స్టడీ లేట్ ఇంటు ద నైట్. మిడ్‌నైట్ ఆయిల్ ఇప్పుడు మనం ఒక ల్యాంప్ చిన్నప్పుడు దీపాలు ఉండేటివి కదా! ఆయిల్ ల్యాంప్స్. ఇప్పుడు రాత్రంతా మనం దాంట్లో ఆయిలేసి చిన్న ఒత్తేసి చదువుకుంటామా? లేకపోతే ఏదో ఒక పని చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. బర్న్ ద మిడ్‌నైట్ ఆయిల్ అంటే మిడ్‌నైట్ బర్న్ ద ఆయిల్ అంటే ఉట్టిగానే బర్న్ ఏం అవ్వదు గదా! అది ఒకటేసారి లైట్, లిట్ అది మనం వర్క్ చేసుకోవడానికి, చదువుకోవడానికి ఏదో ఒక దానికి ఆ లైట్ అనేది మనకు పనికొస్తది. బర్న్ ద మిడ్‌నైట్ ఆయిల్ అంటే టు వర్క్ ఆర్ స్టడీ లేట్ ఇంటు ద నైట్. లేట్ నైట్ స్టడీ అన్నమాట. నెక్స్ట్ వైల్డ్ గూస్ చేస్. గూస్ అంటే బాత్. అంతే కదా! వైల్డ్ గూస్ చేస్ అంటే మనం దొరకని దాని కోసం దాని వెంట పరిగెత్తడం. అదే వైల్డ్ గూస్ చేస్. ఎ సెర్చ్ ఫర్ సంథింగ్ థాట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైండ్. వైల్డ్ గూస్ చేస్ అంటే దొరకని దాని వెనకాల పరిగెత్తడం అన్నమాట. నెక్స్ట్ ఫేస్ ద మ్యూజిక్. ఫే దిస్ ఇస్ ఫన్నీ. ఇది మనం జనరల్‌గా గూడా రెగ్యులర్‌గా యూజ్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్ దగ్గరైనా, కజిన్ దగ్గరైనా. ఫేస్ ద మ్యూజిక్ అంటే ఇప్పుడు నువ్వేదో ఒక పని చేసుంటావు. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి చేసుంటావు. టు యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్ అన్నమాట. ఇప్పుడు నువ్వు గుడ్ చేసినావనుకో, ఏదైనా మంచి పని చేస్తే అందరొచ్చి "అరే! వీడు భలే చేసాడురా" అని చెప్తారు. సో, వి నార్మల్లీ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. బికాజ్ అది మనకి హ్యాపీనెస్ ఇస్తది. వి ఫీల్ ప్రౌడ్ అండ్ ఎంజాయ్ దట్ అప్రిషియేషన్. అదే ఏదైనా పిచ్చి పని చేసినామనుకోండి, తెలుసో తెలవకో ఏదో ఒక పిచ్చి పని చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనం ఫేస్ చేస్తాం. అదే ఫేస్ ద మ్యూజిక్. ఇప్పుడు నువ్వు అది చేసావు గదా! ఇప్పుడు జరుగుతది చూడు ఏం జరుగుతదో అది నువ్వు అనుభవించు. అంటే అది మనం కాన్సిక్వెన్సెస్ ఏవైనా గూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అదే ఫేస్ ద మ్యూజిక్. నెక్స్ట్ ఆన్ క్లౌడ్ 9 చాలా, చాలా అంటే చాలా హ్యాపీగా. ఇప్పుడు మనం అనుకోము ఏదో నార్మల్‌గెళ్లి ఏమొస్తలేవురా ఎగ్జామ్స్ ఏదో రాసొద్దాంలే. అమ్మంటుంది, డ్యాడ్ అంటున్నాడు ఏదో ఒకటి రాసేసైతే వద్దాము అని చెప్పి జనరల్‌గా ఎగ్జామ్‌కెళ్ళుంటారు. అట్లా నా ఫ్రెండ్స్ గూడా చాలా మంది వెళ్లారు. వీళ్ళు ఎగ్జామ్ రాసొస్తారు. రిజల్ట్ రోజు గూడా అనుకుంటారు మనకేడొస్తదిలే మనం ఏమన్నా బుక్స్ తీసినామా, చదువుకున్నామా అని అనుకుంటాం. బట్ చూస్తే రిజల్ట్‌లో వాళ్ళ నేమ్ ఉంటదన్నమాట లిస్ట్‌లో. ఫైనల్ లిస్ట్‌లో. దెన్ దేర్ విల్ బి ఆన్ ద క్లౌడ్ 9 అస్సలు ఎక్స్‌పెక్ట్ జెయ్యరు. అలాంటి రిజల్ట్ అన్నమాట. అంత హ్యాపీనెస్ ఇచ్చేది ఆన్ క్లౌడ్ 9. అది ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్లిస్. చాలా హ్యాపీగా ఉండడాన్ని ఆన్ క్లౌడ్ 9 అంటాం. నెక్స్ట్ సిట్ ఆన్ ద ఫెన్స్. సిమిలర్ టు గోడ మీద పిల్లి మన భాషలో. సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే ఇప్పుడు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరి మధ్యలోకెళ్ళి అరె! నేను నీతో ఉంటా, అరె! నేను నీతో వాళ్ళిద్దరు మనకు తెలుసు. నీతో ఉంటా అంటే వాడికి కోపమొస్తది. వాడితో ఉంటా అంటే నీతో కోపమొస్తది. అందుకని జెప్పి సిట్ ఆన్ ద ఫెన్స్ అంటే టు అవాయిడ్ టేకింగ్ సైడ్స్. ఐదర్ హిస్ సైడ్ ఆర్ నెక్స్ట్ పర్సన్ అదర్ పర్సన్ సైడ్. ఏదో ఒక సైడ్ తీసుకోవడం, అవాయిడ్ చేయడం ఆర్ మేకింగ్ ఎ డెసిషన్. న్యూట్రల్‌గా ఉండడం. ఓకే. ఓకే. అంతే ఇంకా. న్యూట్రల్‌గా ఉండడం. అక్కడ మనం ఏదో డెసిషన్ జెప్పేసి ఇట్లయితే ఇట్లయింది, అట్లయితే ఏదో ఒక సైడ్ తీసుకోకుండా న్యూట్రల్‌గా ఉండడం. దాన్ని సిట్ ఆన్ ద ఫెన్స్ అని అంటాం. ఇవాళ మనము నెక్స్ట్ 10 చూసాము. క్విక్‌గా ఈ 10 గూడా ఫాస్ట్‌గా ఒకసారి రివైజ్ చేద్దాము. ఆహ్, లెట్ ద క్యాట్ ఔట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే టు రివీల్ ఎ సీక్రెట్ బై మిస్టేక్. బ్రేక్ ద ఐస్. టు మేక్ పీపుల్ ఫీల్ మోర్ రిలాక్స్డ్ ఇన్ ఎ సోషల్ సిట్యుయేషన్. నెక్స్ట్ a blessing or a boon in disguise, something that seems bad at first but turns out to be good. Next, a bolt from the blue, a sudden and unexpected event. చాలా ఇంపార్టెంట్. నాకు ఎందుకో ఇదేదో ఒక ఎగ్జామ్‌లో వస్తదనిపిస్తుంది.
మనకు రాకుండా ఉండడమే కదా వాళ్ళకి కావాల్సింది. నెక్స్ట్, bury the hatchet to stop fighting or arguing and become friendly. Burn the midnight oil to work or study late into the night. Wild goose chase, a search for something that is impossible to find. Face the music to accept consequences. On cloud nine, extremely happy in a state of bliss. Sit on the fence to avoid taking sides or making a decision. That's it అండి ఫర్ టుడే డే 2. మనం 20 సక్సెస్ఫుల్గా 20 ఇడియం అండ్ ఫ్రేజెస్ కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకు ఇంత స్లోగా చేస్తున్నామంటే మనం ఇంకా ఇవి పర్ఫెక్ట్గా ఉండాలి. మళ్ళీ మళ్ళీ ఈడియమ్స్ ఫ్రేజెస్ అని చెప్పి కూర్చోవద్దు. ఒక్కసారి చదువుకున్నామంటే మనకు జాబ్ వచ్చే వరకు జస్ట్ రివిజన్ అట్లా పేపర్లు తిప్పుకుంటూ పోతే అది గుర్తుండాలి. సో అందుకే కొంచెం టైం మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాము. దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోవద్దు. విల్ మీట్ టుమారో విత్ డే 3 ఆఫ్ బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ సిరీస్. అండ్ బై బై.